హలో అండి. ఈరోజు వచ్చేసి సింపుల్‌గా వంకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ వేసేసి పోపు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని పోపుని కొంచెం వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మన పులుసుకి సరిపడా చింతపండు పిండేసుకొని వాటర్ కూడా పోసేసుకొని వంకాయ ముక్కల్ని మంచిగా పులుసులో ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం కారం, చివరగా ఇంకొంచెం కరివేపాకు వేసేసుకుంటే టేస్టీగా వంకాయ పులుసు అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.